నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. మొన్న నేపాల్, నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. మరి రేపు నెక్స్ట్ టార్గెట్ ఇండియానేనా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు భూగర్భంలో భూఫలకాల్లో రాపిడి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాళ్ల కింద నేల జారిపోయే ప్రమాదం ఉందంటూ జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ధరణి గర్భంలో రహస్యంగా దావానలం దాగుందని, 14 కోట్ల మందిపై అది ప్రభావం చూపనుందని ఆధారాలతో సహా చెబుతున్నారు. ఎర్త్ అటాక్ ఇదే వాటి బిగ్ బ్యానర్. భారత్ కు భారీ భూకంపం పొంచి ఉందా? అది ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేయనుందా? ఉత్తర భారతాన్ని వణికించనుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూ అంతర్భాగంలో మహాప్రళయం పొంచి ఉందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల బంగ్లాదేశ్, మయన్మార్, భారత్లో పెను భూకంపాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు జియాలజిస్టులు. భారత్ డేంజర్ జోన్ లో ఉందా? దేశంపై భారీ భూకంపం విరుచుకుపడనుందా? ఈశాన్య భారతాన్ని నాశనం చేసేందుకు బంగ్లా సరిహద్దుల్లోని భూమి పొరల్లో రహస్యంగా పొంచి ఉందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మొన్న నేపాల్లో భూ విలయాన్ని చూశాం. నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భూకంపం ధాటికి వణికిపోయాం. మళ్లీ ఇప్పుడు మరో భూ ప్రళయం సిద్ధంగా ఉందన్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. త్వరలో భారీ భూకంపం తప్పదన్న మాట శాస్త్రవేత్తల నోట వినిపిస్తోంది. హిమాలయ పర్వతాలకు చేరువలో ఉన్న భూగర్భ పలకాల్లో అంతర్గతంగా ఉన్న లింక్ నేపాల్, భూటాన్, మయన్మార్లతో పాటు ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేయనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూగర్భంలో ప్రళయం రహస్యంగా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆసియా దేశాలను ఈ మధ్య కాలంలో భూకంపాలు వణికిస్తున్నాయి. హిమాలయ రాజ్యం నేపాల్ ఇప్పటికే భారీ భూకంప తీవ్రతకు కుప్పకూలిపోయింది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేదు. తర్వాత అడపాదడపా భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా హిందూకుష్ ప్రాంతంలో సంభవించిన భూకంపం మరోసారి డేంజర్ బెల్స్ మోగించింది. కొండ ప్రాంతాలు కావడంతో నేపాల్ స్థాయిలో ప్రాణ నష్టం లేకపోయినా ఊహించని స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలపై భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత అంటే ఆందోళన కలిగించే విషయమే. భూగర్భంలో చోటు చేసుకుంటున్న మార్పులు భవిష్యత్లో భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు భూభౌతిక శాస్త్రవేత్తలు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూ అంతర్భాగంలో ఇది ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. భూమి అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు నాశనమవుతాయని హెచ్చరించారు. 14 కోట్ల మందిపై భూకంప ప్రభావం పడుతుందని అంచనా వేశారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ప్రధాన నదుల్లోని నీటి మట్టాలు, నీటి ప్రవాహాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమి పొరల్లోని టెక్టానిక్ ప్లేట్లు కుంగిపోవడం వల్ల ఆ భూభాగంలో ఒత్తిడి పెరిగి ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిందూ మహాసముద్రంలోని భూకంపం, 2004 సునామీ, 2011 తొహోకులో భూకంపం సంభవించిన ప్రాంతాలన్నీ ఇలా ఏర్పడినవే అంటున్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప బీభత్సం తప్పదని, రిక్టర్ స్కేల్పై 9.0 కంటే ఎక్కువ తీవ్రతలో భూకంపం విరుచుకుపడుతుందని కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మైఖేల్ స్టెక్లర్ అంటున్నారు. ఈ భూ ప్రళయంతో 14 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని, సునామీలు వస్తే మరింత మందిపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు స్టెక్లర్. సముద్రంలో కూడా భూకంపనాలు సంభవించే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు నేచర్ జియోసైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ 2,30,000 మందిని బలి తీసుకుంది. 2011లో జపాన్లో వచ్చిన విలయంతో 20,000 మందికి పైగా మృతి చెందారు. గతేడాది నేపాల్లో భూకంపం సంభవించడంతో 9,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది నేపాల్లో సుమారు 8,000 మందిని పొట్టన పెట్టుకున్న భూకంపానికన్నా తీవ్రమైన భూకంపాలు సంభవించే అవకాశాలను కొట్టేయలేమని గత ఏప్రిల్లో భారతీయ భూభౌతిక శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో ఈ ఏడాది జనవరిలో 8.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించాల్సి ఉందని భారత విపత్తుల నిర్వహణ విభాగానికి చెందిన ఓ నిపుణుడు తెలిపారు. నేపాల్ భూకంప సమయంలో టెక్టోనిక్ ప్లేట్స్ నడుమ సర్దుబాటు జరగాల్సి ఉందని, కానీ అలా జరగలేదని అన్నారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి పేరుకుపోయిందని, ఏ క్షణాన్నైనా విడుదలయ్యే అవకాశముందని అంచనా వేశారు. అదే జరిగితే ఈ ప్రాంతం మరో భారీ భూకంపాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. హిమాలయన్ ప్లేట్, ఇండో బర్మీస్ ప్లేట్ పరస్పరం ఢీకొంటుండటంతో హిమాలయాల్లో భారీగా ఒత్తిడి పేరుకుపోతోంది. దీంతో ఈ ప్రాంతం అత్యంత ప్రమాదభరితంగా మారుతోందని గతంలో నేచర్ జియోసైన్స్ పత్రిక పేర్కొంది. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లో విస్తరించిన హిమాలయ ప్రాంతంలో మరో భారీ భూకంప ప్రమాదం పొంచి ఉందని, అది ఇప్పటికిప్పుడు సంభవించవచ్చు లేదా మరో 50 ఏళ్ల తర్వాతైనా సంభవించవచ్చని అహ్మదాబాద్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మలాజికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బీకే రస్తోగి తెలిపారు. ఏప్రిల్లో సంభవించిన భారత్ మయన్మార్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపం ధాటికి కోస్తా తీరం మొత్తం వణికిపోయింది. మొనివా నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. మయన్మార్లో సంభవించిన ఈ భూకంప ప్రభావం మన దేశంపై కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ, కోల్కతా, చెన్నై, పాట్నా, గౌహతి, షిల్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మెట్రో రైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలతో పాటు కోస్తా తీరంపైన భూకంప ప్రభావం కనిపించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. 3 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది.
విశాఖపట్నం, శ్రీకాకుళంలోని కొన్ని చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఇవన్నీ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూఫలకాల్లో సర్దుబాట్ల వల్లే జరిగాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాదు, ప్రపంచవ్యాప్తంగా భూకంపాల ముప్పు పొంచి ఉంది. దేశంలోని 60% భూభాగం డేంజర్ జోన్లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీయే భూకంప జోన్లో ఉంది. ఇది అత్యంత కలవరపరిచే విషయం. ఆర్థిక రాజధాని ముంబైది కూడా అదే పరిస్థితి. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ సహా దేశంలోని 81 నగరాలు ప్రమాదం అంచున ఉన్నాయనే నిజం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 1950ల నాటి పెను భూకంపాల పరంపర మళ్లీ పునరావృతం కానుందని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. భారత్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెను భూకంపాల ముప్పు. దేశంలో 81 నగరాలకు భూకంపాల ముప్పు. డేంజర్ జోన్లో భారత్లోని 60% భూభాగం. భారత్కే కాదు, ప్రపంచానికే పెను భూకంపాల ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసియా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఇటీవల సంభవిస్తున్న వరుస భూకంపాలు దానికి సంకేతంగా వారు అభివర్ణిస్తున్నారు. పసిఫిక్ రీజియన్లో కొన్నాళ్ల క్రితం 96 గంటల్లో 7 భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.9గా మొదలైన ఈ భూకంపాలు తీవ్రత క్రమేణా పెరుగుతూ పోయింది. ఈక్వెడార్లో సంభవించిన భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఈ ఉధృతి కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మున్ముందు ఈ ప్రాంతాన్ని కుదిపేసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. సునామీతో కూడిన భారీ భూకంపం త్వరలోనే అమెరికా పశ్చిమ తీరాన్ని కుదిపేయనుందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దక్షిణాసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సగటు కన్నా ఎక్కువ భూకంపాలు నమోదవుతున్నాయని, ఇది భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పునకు నిదర్శనమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 1950వ దశకం నుంచి 60వ దశకం వరకు భారీ భూకంపాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. 1964 నుంచి 2004 వరకు 8.3 తీవ్రత కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించిన దాఖలాలు లేవు. తాజాగా వరుస భూకంపాలు చోటు చేసుకుంటుండటంతో 1950-60 దశకాల నాటి పరిస్థితి పునరావృతమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దక్షిణాసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా ఆ ప్రాంతంలో త్వరలో కనీసం 4 పెను భూకంపాలు సంభవించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి చెందిన సెస్మాలజిస్ట్ రోజర్ బిల్హమ్ పేర్కొంటున్నారు. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 8కి పైగా ఉండొచ్చన్నారు. మరోవైపు జపాన్, ఈక్వెడార్లను కుదిపేసిన భూకంపాలు త్వరలో చిలీ, ఇండోనేషియాలో విధ్వంసాన్ని సృష్టించనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక తాజా అంచనాల్లో భారత్లోని 60% భూభాగానికి భూకంపం ముప్పు పొంచి ఉందని, కనీసం 81 నగరాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ వంటి మహానగరంలో భూకంపం వస్తే నష్టం అపారంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ను విలవిల్లాడించిన భూకంప ప్రభావంతో భారత్లోనూ ఆగ్రా నుంచి సిలిగురి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. హిమాలయ ప్రాంతంలో మరిన్ని భూకంపాలు వచ్చే ముప్పు పొంచి ఉందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూకంప ప్రమాదమున్న 5 లక్షల జనాభా దాటిన 81 నగరాల జాబితాలో
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడను కూడా చేర్చింది. కృష్ణా నది పరివాహక ప్రదేశం వెంబడి ఇసుక, ఒండ్రుమట్టితో కూడిన మృతికలు విస్తరించడం, మంచి భూగర్భ జల వనరులు గల ప్రాంతం కావడంతో విజయవాడ పరిసరాలు లిక్విఫాక్షన్ ప్రభావంతో భూ ప్రకంపనలను తీవ్రంగా ప్రతిస్పందిస్తాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో నెల్లూరు నగరం కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తక్కువ తీవ్రత కలిగిన జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం, నాగార్జున సాగర్, కర్నూల్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ కూడా భూకంపాలు సంభవిస్తాయని, అయితే వాటి ప్రభావం అంతగా ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూకంపం వస్తే ఢిల్లీ పరిస్థితి ఏంటి? ఆర్థిక రాజధాని ముంబై ఏ మేరకు సురక్షితం? మన నగర నిర్మాణాలు భూకంపాలను తట్టుకుంటాయా? నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా, క్రైటీరియా ఫర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ ఆఫ్ స్ట్రక్చర్స్ వంటి నిబంధనలు అమలవుతున్నాయా అంటే లేదనే విషయం సుస్పష్టం. దేశంలో పెరిగిపోతున్న వర్టికల్ సిటీస్ కల్చర్, ఆకాశ హామ్యాలు ప్రమాద తీవ్రతను పెంచే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భూకంపం వస్తే ఢిల్లీ పరిస్థితి ఏంటి? ముంబై ఏ మేరకు సురక్షితం? మన నగర నిర్మాణాలు భూకంపాలను తట్టుకుంటాయా? భూకంపాలు రాకుండా నివారించలేం, వాటి రాకను అంచనా వేయలేం, కానీ అవి కలిగించే నష్టాన్ని మాత్రం తగ్గించగలం. నిజానికి అసలు నష్టం భూకంపం వల్ల కాదు. భూకంప దుర్ఘటనల్లో 95% మరణాలు ఇళ్లు, భవంతులు కూలడం వల్లే చోటు చేసుకుంటాయి. భారతీయ నగరాల్లో భవన నిర్మాణ శైలి భయాందోళనలకు గురిచేస్తోంది. ఢిల్లీలోని భవనాల్లో 80% మేరకు భూకంపాలను తట్టుకోలేవని నిపుణులు తేల్చేశారు. ఇంతకాలం పాలకులు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఢిల్లీలోని పాత భవనాలు, ప్రమాదకరంగా ఉన్న భవనాలు తొలగించాలని 2008లో నిర్ణయించారు. కానీ ఆ ప్రయత్నాలేవి అంతగా సఫలం కాలేదు. రెక్టర్ స్కేల్ మీద 7 తీవ్రతతో నమోదయ్యే భూకంపం వల్ల వెలువడే శక్తి హిరోషిమా మీద ప్రయాణించిన అణుబాంబు వల్ల వెలువడిన శక్తి కంటే 700 రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతటి తీవ్రతతో ఢిల్లీలో భూకంపం సంభవిస్తే దాదాపు 80 లక్షల మంది ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో భూకంపాల సందర్భంగా ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలంటూ గత ఏడాది ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. భవనాలు ఎంతవరకు సురక్షితమో తేల్చమని ఆదేశించింది. కానీ పాలకుల్లో మాత్రం చలనం రాలేదు. మరోవైపు దేశంలో వర్టికల్ సిటీస్ కల్చర్ పెరిగిపోతుండడం కూడా భయాందోళనలకు గురిచేస్తోంది. బహుళ అంతస్తులతో ఆకాశాన్ని చుంబించేలా అతి ఎత్తైన భవనాలు ఉన్న నగరాలను వర్టికల్ సిటీస్ అంటారు. ఇప్పుడు ఈ వర్టికల్చర్ నేడు ఆధునికతకు, అభివృద్ధికి చిరునామాగా మారింది. ఇంటర్నేషనల్ బిల్డింగ్ కోడ్ 2000 ప్రకారం 23 మీటర్లు లేదా 75 అడుగులు అంటే 7 నుంచి 10 అంతస్తులు ఆ పైన ఎత్తున్న భవనాలను హై రైజ్గా వర్ణిస్తారు. భారత్లో పొడుగాటి భవనాలు అధికంగా ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్నాయి. ముంబైలో ఇప్పటికే 2500కు పైగా హై రైజ్ బిల్డింగులు కట్టారు. ఢిల్లీలో వీటి సంఖ్య సుమారు 1500. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గ్రామాల నుంచి వలసలు పోటెత్తడంతో భారత్లోని పట్టణాలు, నగరాల్లో జన సాంద్రత తీవ్రమవుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా మహానగరాలతో పాటు భువనేశ్వర్, చండీగఢ్, లక్నో, గ్వాలియర్, జైపూర్, నాగూర్, మీరట్, కోచి, ఇండోర్, పాట్నా, గయా, రాంచీల్లోనూ ఇటీవల వర్టికల్ స్ట్రక్చర్లు బాగా పెరిగాయి. ఓవైపు బహుళ అంతస్తుల గృహ వాణిజ్య భవన సముదాయాలు,
సూపర్ మాల్స్, టెక్నో పార్కులు, ఐటీ కంపెనీలు, మరోవైపు సామాజిక అభివృద్ధికి ప్రతిరూపంగా ఫ్లైఓవర్లు, భారీ వంతెనలు, హైవే ప్రాజెక్టులు. వీటికి తోడు దిశానిర్దేశం లేని టౌన్ ప్లానింగ్, ఎటు చూసిన అక్రమ లేఅవుట్లు, అడ్డగోలు హౌసింగ్ వెంచర్లు వెరసి సమస్య జటిలమై కూర్చుంది. ఆకాశమే హద్దుగా పుట్టగొడుగుల్లో వెలుస్తున్న హైరైజ్ బిల్డింగుల్లో కనీస నిర్మాణ ప్రమాణాలు లోపించి జీవన భద్రత కరువు అవుతోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు దేశంలో భవన నిర్మాణ కార్యకలాపాలను నియంత్రిస్తున్నాయి. భవన నిర్మాణాల్లో పాల్గొనే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లు, ఇతర ప్రభుత్వ నిర్మాణ విభాగాలు, స్థానిక సంస్థలు లేదా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీలకు ఇది ఓ మోడల్ కోడ్. 1970లో తొలిసారి ప్రచురితమైన ఈ కోడ్కు 83, 1987, 1997లో 3 సవరణలు చేశారు. భూకంపాలు, సూపర్ సైక్లోన్లు కొత్త సవాళ్లు విసురుతుండడంతో తరువాత భారీ కసరత్తు చేసి బిల్డింగ్ కోడ్ 2005ను అమల్లోకి తెచ్చారు. భూ అంతర్భాగపు బలాలు సాఫీగా ఉపరితలానికి చేరేలా సరైన రూపు, పరిమాణం, బరువును మోసే లక్షణం భవనాలకు ఉండాలని బిల్డింగ్ కోడ్ సూచిస్తోంది. ఇందులో పాలన, అభివృద్ధిపరమైన నియంత్రణలు, అగ్నిమాపక ఏర్పాట్లతో పాటు భవన స్వరూప నమూనాతో పాటు నిర్మాణంలో వాడే మెటీరియల్స్కు సంబంధించిన నిబంధనలు, భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం వంటి అంశాలు చేర్చారు. కానీ ఇవి ఎవరికీ పట్టవు. భూకంపాలను తట్టుకునే విధంగా భవనాలు, బ్రిడ్జీలు, డ్యామ్ నిర్మాణాల డిజైనింగ్లో పాటించాల్సిన ప్రమాణాలపై క్రైటీరియా ఫర్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్ పేరిట బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ 1962లో తొలిసారిగా సీస్మిక్ కోడ్ ప్రచురించింది. తర్వాత 1963, 70, 75, 1984లో 4 సార్లు దీనికి సవరణలు చేశారు. 2001లో భుజ్ భూకంపం సృష్టించిన విలయం నేపథ్యంలో 5వ సారి ఈ కోడ్ను సవరించి పలు భాగాలుగా విభజించారు. నిర్మాణాలు చేపట్టినప్పుడు బిల్డర్లు, ఇంజనీర్లు ఈ కోడ్ను పట్టించుకోవడం లేదు. నేపాల్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భూకంపాలు తట్టుకునే నిర్మాణాల గురించి ఆర్కిటెక్టులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, డిజైనర్లు, సివిల్ ఇంజనీర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఫైనాన్షియల్, ప్రభుత్వ సిబ్బంది, గృహ యజమానులు, తాపీ మేస్త్రీలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇవన్నీ ఓ క్రమ పద్ధతిలో సాగితే భూకంపాల గురించి భయపడనక్కర్లేదు. కానీ అలా జరగడం లేదనే వాస్తవం భయాందోళనకు గురిచేస్తోంది. ఇక వర్టికల్ రాజధానిగా రూపుదిద్దుకోబోతున్న ఏపీ క్యాపిటల్ అమరావతిలో అసెంబ్లీ, శాసనమండలి, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్భవన్, పలు జాతీయ సంస్థల కార్యాలయాలు, గృహ వాణిజ్య కాంప్లెక్స్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, బెజవాడ మెట్రో రైళ్లు ఉన్నాయి. భూకంపాలను తట్టుకునేలా ఈ ఆధునిక నిర్మాణాలను ఆవిష్కరించడం అత్యవసరమే కాదు, భద్రత రీత్యా ఇది అనివార్యం కూడా. భూకంపాలను ఎదుర్కొని నష్టం తీవ్రతను తగ్గించుకునే విషయంలో జపాన్ అందరికంటే ముందుంది. అవసరమైతే అక్కడి టెక్నాలజీ మనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో పరిశీలించాలి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో భవన నిర్మాణాల్లో కఠినంగా నిబంధనలు అమలు చేయాలి. ఇప్పుడు కాస్త కష్టమనిపించినా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పుతాయి. భూకంపం ప్రకృతి పరంగా ఎదురయ్యే ముప్పు. ఈ ముప్పును మానవ మాతృలెవ్వరూ తప్పించలేరు. వాటిని ఆపే శక్తి కూడా మనిషికి లేదు. కానీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా మనిషి చేతుల్లోనే ఉంది. మరి అందుకోసం ఏం చేస్తున్నామన్నది ఆలోచించాలి. పొంచి ఉన్న ముప్పును మన శాస్త్రవేత్తలు ఎలాగో అంచనా వేశారు కాబట్టి ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టాలి. నిర్మాణ విషయాలలో ఇకపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.